హార్స్ పెసరపప్పుని వేయించుకోవాలి. పెసరపప్పు అనేది చాలా హెల్తీ ఫుడ్. జస్ట్ నెయ్యి కరగటమే, ఎక్కువగా హీట్ కూడా అవసరం లేదు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇంటి బయట రంగవల్లుల మెరుపులు, ఊరు బయట కోళ్ల పందాల మోతలు, తెనాలి డబుల్ హార్స్ పప్పులతో తయారు చేసే పిండి వంటలు ఈ సంక్రాంతి పండుగ నుంచి మరో సంక్రాంతి వచ్చే వరకు గుర్తుండేలా జరుపుకుందాం. సంక్రాంతి పిండి వంటల్లో తెనాలి డబుల్ హార్స్ క్వాలిటీ పెసరపప్పుతో లడ్డు తయారు చేసుకుందాం. పెసరపప్పు లడ్డూకి కావలసిన పదార్థాలు: తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు, బెల్లం, నెయ్యి, యాలకుల పొడి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కడాయి పెట్టి క్వాలిటీ తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుని వేయించుకోవాలి. దోరగా వేపుకోవాలి. ఎందుకు అంటే ఇది మరీ ఎక్కువగా వేగినా కూడా టేస్ట్ మారిపోతుంది. వేపుతున్నప్పుడే కమ్మటి సువాసన వస్తుంది, అప్పుడు ఇది వేగినట్టు గుర్తు. ఇవి చక్కగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిద్దాం. ఈ చల్లారిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులోనే 4-5 యాలకులు ఇలా పొట్టు వలిచేసి. చాలా చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇందులో. పెసరపప్పు అనేది చాలా హెల్తీ ఫుడ్. బయట తినే ఫుడ్ ఎంత అన్హెల్దీయో అందరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో తయారు చేసుకునే విధంగానే ఉంటుంది. కాబట్టి ఈజీ ప్రాసెస్. చిన్నపిల్లలకి ప్రోటీన్గా, పెద్దవాళ్ళు ఎవరైనా సరే తినే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి బయట ఫుడ్ని కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా క్వాలిటీ తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో. సో ఇందులో యాలకులు వేసాను. ఇప్పుడు ఈ పెసరపప్పు యాలకుల్ని ఫస్ట్ మిక్సీ చేసుకుందాం. ఇది కొంచెం బరకగా పట్టుకుంటే పంటి కింద తినేటప్పుడు చక్కగా టేస్టీగా ఉంటుంది. మరీ ఫైన్ పౌడర్ కాకుండా బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకుందాం. అంటే టేస్ట్కి మనకి ఎంత తీపి తినాలనుకుంటే అంత. చూసారుగా ఇలా బరకగా పట్టుకోవాలి. బెల్లమును పెసరపప్పు చక్కగా మిక్స్ అయ్యాయి కాబట్టి కడాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని దీన్ని అందులో వేసి లడ్డూలుగా చుట్టుకుందాం. జస్ట్ నెయ్యి కరగటమే, ఇది ఎక్కువగా హీట్ కూడా అవసరం లేదు. లడ్డు మంచిగా రావడం కోసం. నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఇది వేసేసుకొని చూడండి ఎంత సింపుల్గా ఉందో. లడ్డు చుట్టేసుకోవటం, చక్కగా తినేయటం. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో తయారు చేసిన లడ్డు రెడీ అయింది. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. ఫస్ట్ టైం నేను చేయటం ఇది. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. పంట కింద పడుతూ ఆ పెసరపప్పు, చక్కగా నెయ్యి ఫ్లేవరు, యాలకుల ఫ్లేవరు, బెల్లం స్వీటు చాలా చాలా బాగుంది. మనం సున్నుండలు తింటే ఎలాంటి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందో అలా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ సంక్రాంతి పిండి వంటల్లో తప్పకుండా ఈ రెసిపీని కూడా తయారు చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళే కాకుండా మార్కెట్లోకి పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అండ్ మిల్లెట్స్ ఇలా 107 రకాల ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. తెనాలి డబుల్ హార్స్ ప్రోడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా ఇప్పుడు TDH అవుట్లెట్స్తో మీ ఊరికి త్వరలో రాబోతున్నాయి.